వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. గంజాయి తాగబాకండి, గంజాయి తాగి వాళ్ళు గుల్ల చేసుకోబాకండి, గంజాయి తాగడం వల్ల కుటుంబాలు వీధిన పడతాయంటూ ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్న పెంచిలయ్యర్ గంజాయి అమ్మకాదారులకు అడ్డంకిగా మారడంతో అతన్ని అతి దారుణంగా చంపేశారు 2 రోజుల కిందట. పిల్లలను స్కూల్ నుంచి ఇంటికి తీసుకుని వెళ్తుంటే వెనక నుంచి సుమారు ఒక 4-5 మోటార్ బైకులు వచ్చి పిల్లల ముందే అతి దారుణంగా పొడిచి చంపారు. ఈ ఘటనపై వామపక్ష పార్టీలు అదేవిధంగా ప్రజా సంఘాలు మాత్రము ఆగ్రహం వ్యక్తపరుస్తున్నాయి. పోలీసులు ప్రభుత్వం కూడా కళ్ళు మూసుకొని ఉందా? ఇట్లా ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఈ వరుస హత్యలు మొత్తం గంజాయి తాగే జరుగుతుంది. గంజాయిని నిర్మూలించలేరా అంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. ఈ నెల 2వ తేదీ కూడా నెల్లూరు జిల్లా మొత్తం బంద్కు పిలుపు ఇవ్వడం జరిగింది. అయితే నెల్లూరు జిల్లా ప్రజలు కూడా ఈరోజు పెంచలే కావచ్చు, రేపు మీ ఇంట్లో ఎవరికైనా జరగవచ్చు, ప్రతి ఒక్కరూ ఈ బంద్లో పాల్గొనాలంటూ కూడా ప్రజా సంఘాలు వామపక్ష పార్టీలు కూడా పిలుపునివ్వడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఈ విషయం మీద ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ వామపక్ష నేతలు, ప్రజా సంఘ నేతలు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తొలిసారిగా సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ గారు ఉన్నారు. ఆయనతో ముందుగా మాట్లాడదాం. చెప్పండి, ఈ ఘటన మీద మీరు ఎలా స్పందిస్తారు? ఈరోజు గంజాయి మారక ద్రవ్యాలు అనేక కాలేజీల్లోనూ, యూనివర్సిటీల్లోనూ, ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ మొన్న ఈ మధ్య చూసాం. వెంకటేశ్వర యూనివర్సిటీ విద్యార్థులు ఈ గంజాయికి అలవాటై రోడ్లో పడిన పరిస్థితి మనం చూసాం. అలాంటిది అనేక దగ్గరలో ఒక గ్యాంగ్ ఉండి అన్ని దగ్గరలకి సప్లై చేస్తూ యువతని, విద్యార్థులని నాశనం చేసేదానికి ఈరోజు కంకణం కట్టుకొని ఉన్నారు. దీనికి ప్రభుత్వం చూసి చూడనట్టు ఉండటం, ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. నిన్న జరిగిన ఆర్డిటి కాలనీలో పెంచిలయ్య ఒక కళాకారుడు, విద్యార్థి సంఘం నుంచి, యువజన సంఘం నుంచి ఆయన ఉండేటువంటి అందరినీ, యువతని కూడేసి ఈ గంజాయి అక్కడ అమ్మేటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడి ఫ్లెక్సీలు కట్టి, అట్లాగనే పోలీస్ సహకారంతో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాడు. దీన్ని ఓర్చుకోలేక వాళ్ళ యొక్క వ్యాపారానికి గండిపడింది కాబట్టి కక్షగట్టి కామాక్షి, అట్లాగనే జేమ్సు, కొంతమంది 5 స్కూటర్ల మీద వచ్చి వాళ్ళ పిల్లల్ని స్కూల్ నుంచి, మైథిలి స్కూల్ నుంచి తీసుకుపోయే క్రమంలో కల్లూరుపల్లి దగ్గర అటాక్ చేసి వాళ్ళ పిల్లలు పక్కన పడిపోయారు. పెంచలేని దారుణంగా కత్తులతోనూ, గొడ్డలతోనూ, అట్లాగనే రాడ్లతో కొట్టి చంపారు. ఇది ఏదో ఒక గంజాయిని అమ్మకూడదు, మారక ద్రవ్యాలు అమ్మకూడదు అనేటువంటి చెప్పిన దానికే ఈ విధంగా హత్య చేశారంటే ఇది సీరియస్ అయిన విషయం. పోలీసు వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి వాళ్ళకి కఠినమైనటువంటి శిక్ష పడేటట్టు ఏర్పాటు చేసేటట్టు ఉండాలి. ఇదేదో ఏడకే పరిమితం కాదు. ఇది జిల్లా మొత్తం మీద కూడా అనేక దగ్గరలో స్లమ్ ఏరియాల్లో కూడా యూత్ ఈరోజు అలాంటి మారక ద్రవ్యాలకి, గంజాయికి అలవాటయ్యి వీళ్ళే సప్లై చేసేటువంటి చాలామంది ఉన్నారు. అందువల్ల వెంటనే దీనికోసం గంజాయి అనేటువంటిది మారక ద్రవ్యాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. అట్లానే గతంలో ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళు కూడా దీన్ని ఆ రోజు ప్రోత్సహించారు. అందువల్ల ఈరోజు మనం చూడాల్సిన పరిస్థితి, రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఆలోచించాల్సిన, ప్రస్తుతానికి జిల్లాకి 2వ తేదీ బంద్కు పిలుపునివ్వటం జరిగింది. అదేవిధంగా రాంబాబు గారు మీరు చెప్పండి, అంటే ఇదంతా పోలీసులకు తెలియంది కాదు. పోలీసులను ఎందుకు పోలీసులు చేయలేకపోతున్నారు? ఇది పోలీసులకు రాజకీయ నేతలకు మధ్య సంబంధాలా, లేదంటే వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకొని వీళ్ళ పెట్టుకున్నందువల్లే దీని మీద వీళ్ళు చర్యలు తీసుకోవడం లేదని అనుకోవచ్చు? ప్రజాప్రతినిధులు లేదా ప్రభుత్వంలో ఉన్న కీలకమైన వ్యక్తులు అండ లేకుండా ఏ అసాంఘిక కార్యకలాపాలు, అందులో వ్యవస్థీకృతమైన అసాంఘిక కార్యకలాపాలు జరగవు. ఎందుకనంటే ఏదన్నా పోలీసులు వారు వాళ్ళ దైనందిన కార్యక్రమాలు ఏదైనా చిన్న అవినీతి పనులు ఉంటాయి, అవి ఎప్పుడో 50-60 ఏళ్ళ నుంచో జరుగుతుంటాయి. కానీ ఈ వ్యవస్థీకృతమైన మాదక ద్రవ్యాలు లేదా మత్తుమందులు లేదా బంగాకు లాంటి ఈ విషయాలకు వచ్చేసరికి ఖచ్చితంగా
ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు అండ లేకుండా ఉంటే పోలీసు ఇంత దూరం పోదు. ఎప్పుడైతే ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు లేదా నాయకులు అండ ఎప్పుడైతే ఉంటుందో పోలీసులు కూడా ఏంటంటే అణచాల్సిన అవసరం వాళ్ళకి కనపడదు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు వచ్చే పాలో బేడ దండుకొని పోతారు. వీళ్ళకి వస్తే ప్రజాప్రతినిధులు. కాబట్టి ఇక్కడ జరిగే ప్రభుత్వానికి పోలీసులకి ఉండ అవినాభావ సంబంధం వల్లనే ఇది జరుగుతుంది. లేకపోతే పోలీసు అనుకుంటే ఎంతసేపు జిల్లాలో ఏ మారుమూల ఎక్కడ చిన్న పొట్లం బంగాక అమ్మినా కానీ పట్టుకోగలిగే శక్తి ఈ పోలీసుకు ఉంది. ఇది జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ తెలుసు. వీళ్ళకి తెలియకుండా ఏదో జరుగుతుంది అనుకుంటే ప్రజలు అంత అమాయకులైతే కాదు. కాకపోతే నోరు ఎత్తలేకపోవచ్చు. ఇవాళ ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు పోలీసులు కుమ్మక్కైతే తప్ప ఇంత పెద్ద నెట్వర్క్ అమలు జరగదు. అందులో చాలా ఈ మాదక ద్రవ్యాలు అనేది చాలా దుర్మార్గం. ఒకటి, కళాశాలలు మొత్తం నింపేస్తూ ఉన్నారు. 2, స్లమ్ ఏరియాస్లో పోతే యువతని బాగా చెడగొడుతున్నారు. అందులో ఖచ్చితంగా టీనేజర్స్ పిల్లలు 18 నుంచి 25 ఏళ్ల లోపు పిల్లలు మత్తు మందులకు అలవాటయ్యి ఎంత పెద్ద వ్యక్తి అయినా లేదా వయసు పెద్ద వ్యక్తి అయినా ఏందయ్యా అని అంటే ఏమరా అంటే మీదకు వచ్చేసేస్తా ఏందంటే వాళ్ళు అప్పటికి సేవించుంటున్నారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు వాళ్ళ శక్తి మేరకు ప్రయత్నం చేస్తున్నాయి. నేను అనేది ఏంటంటే ఈ జిల్లాలో ఉన్న ప్రతి కుటుంబం, ప్రతి తల్లి, ప్రతి తండ్రి వాళ్ళ ఇంట్లో బిడ్డలు చదువుకుంటుంటారు. ఆ బిడ్డలు బయటకు పోయి ఏ టైపులో వస్తున్నారో తల్లిదండ్రులు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎప్పుడు నిఘా బిడ్డల మీద పెట్టాలి. సమాజంలో వాళ్ళు కూడా ఒక గుర్తింపు. ఇప్పుడు ఒకటి, ఈ బంధుకి కానీ సంపూర్ణంగా ప్రతి మహిళ, ప్రతి తల్లి, ప్రతి తండ్రి ఆ మద్దతుగా అనిపిస్తే నెల్లూరు జిల్లాని నెల్లూరులో మత్తు మందుల రహిత జిల్లాగా మార్చడం ఇంత పెద్ద కష్టమేం కాదు. అందుకని మొత్తం నెల్లూరు జిల్లా ప్రజానీకానికి, తల్లులకు, తండ్రులకు చెప్పేది ఒకటే, మీరందరూ పాల్గొనండి. డైరెక్ట్గా పాల్గొనండి, ఇండైరెక్ట్గా పాల్గొనండి. కనీసం మీ మద్దతు ఇవ్వండి. ఇవ్వడం ద్వారానే ఈ మత్తు మందుల రహిత నెల్లూరు జిల్లాగా దీన్ని మార్చగలమని తెలియజేస్తాను. మోహన్ రావు గారు, మీరు చెప్పండి అంటే గత ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, అంటే మేము ప్రభుత్వం వస్తే టోటల్ మీద గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తామన్నారు. ఇక్కడ చూస్తే ఒక 5 నెలల్లోని 22 మంది చనిపోయారు. 22 మంది కారణాలు, ఈ చావు కారణాలు కూడా గంజాయి. దీన్ని ఎలా చూస్తారు ఈ ప్రభుత్వాన్ని? ప్రభుత్వాలు మేము బెల్ట్ షాపుల్ని అసలు ఆనవాళ్లే లేకుండా చేస్తామన్నారు. ఎక్కడ పెట్టినా బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. మా గంజాయి డ్రగ్స్ని అసలు ఆ రూపే లేకుండా చేస్తామని చెప్పారు. పవన్ కళ్యాణ్ అయితే బ్రహ్మాండమైనటువంటి ప్రకటనలు చేశారు ఎలక్షన్లకు ముందు. ఈరోజు పరిస్థితి ఏంటంటే, నిన్న కల్లూరుపల్లి ఆర్డిటి కాలనీలో జరిగినటువంటి ఘటనే దీనికి తర్కాణం. ఒక గంజాయి మాఫియా డాన్ లాగా ఉండేటువంటి ఒక వ్యక్తి అక్కడ గంజాయిని అడ్డుకుంటున్నారని, అక్కడ పోలీసులను పిలిపించి సదస్సులు పెట్టాడని, అక్కడ బోర్డులు పెట్టించారని చెప్పేసి ఈ గంజాయి డ్రగ్స్కి వ్యతిరేకంగా కార్యక్రమం చేస్తున్నాడని చెప్పి కక్షబూని ఆ మాఫియా డాను వాళ్ళ ముఠాకు సంబంధించినటువంటి వ్యక్తులు అతి కిరాతకంగా పెంచలయ్య అనేటువంటి సిపిఎం పార్టీ కార్యకర్త, ప్రజానాట్య మండలి నాయకుడిని చంపేశారు. ఇది ఈ గంజాయి మాఫియా డాను యొక్క ఆగడాలకి తార్కాణం. అందుకని ఇటువంటి చర్యల్ని అరికట్టాలి. పోలీసులు కఠినంగా వ్యవహరించాలి. ఈ ప్రజలందరినీ కూడా చైతన్యవంతులు చేయాలి. అందుకనే ఈ డ్రగ్స్ మాఫియాకి వ్యతిరేకంగా ఈ గంజాయి డ్రగ్స్ని అరికట్టాలని చెప్పేసి కోరుతూ, వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుతూ డిసెంబర్ 2వ తేదీన వామపక్ష పార్టీలు బంద్కు పిలిపించాయి. అనేక ప్రజా సంఘాలు కూడా ఈ బంద్కు మద్దతు ప్రకటించాయి. జిల్లాలో ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ఇతర రాజకీయ అభిప్రాయాలకు నిమిత్తం లేకుండా ఈ గంజాయి మాఫియా వీటిని అరికట్టాలి అనేటువంటి డిమాండ్ మీద, ఆ దోషుల్ని శిక్షించాలనేటువంటి డిమాండ్ మీద జరిగేటువంటిది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. ప్రజలందరూ కూడా ఈ బంద్ని జయప్రదం చేయమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. ప్రధానంగా నిన్న జరిగిన ఘటన మీద, అదేవిధంగా గంజాయిని పూర్తి స్థాయిలో నిర్మూలించాలని మీరు డిసెంబర్ 2వ తేదీన బంద్ పిలిపించారు. జిల్లా ప్రజలకు ఎలాంటి సందేశం? నేర సామ్రాజ్యాన్ని అరవ కామాక్షి సృష్టించుకుంది. ఒకప్పుడు బోడిగాడి తోటలో ఉండేటటువంటి చిత్తు కాగితాలు ఏరుకునేటటువంటి యువతనందరినీ కూడా గ్యాదర్ చేసి వాళ్ళకి మత్తు పదార్థాలకి అలవాటు చేసి వాళ్ళ ద్వారా ఈ వ్యాపారం దాదాపు నెల్లూరు జిల్లానే కాదు, కడప జిల్లా, తిరుపతి జిల్లా, ఇటువంటి జిల్లాల్లో కూడా నేర సామ్రాజ్యం ఎక్స్టెన్షన్ చేసుకుంది. మరి ఈ విషయాలన్నీ పోలీసుకి, రాజకీయ నాయకులకి తెలియవా అంటే ఖచ్చితంగా తెలుసు.
వాళ్ళకి రాజకీయ నాయకుల అండ, పోలీసుల యొక్క చూసి చూడనటువంటి వైఖరే ఈ యొక్క మర్డర్కి తార్కాణం అని అనుకోవచ్చు. ప్రతి నేరానికి కూడా ఈ మధ్య కాలంలో నెల్లూరు జిల్లాలో ఉండేటటువంటి నేరాలకి ఈ యొక్క మాదక ద్రవ్యాలకి లింకు ఉంది అనేటటువంటి వాస్తవాన్ని ప్రజలు, పోలీసు అర్థం చేసుకోవడం మంచిది. దాన్ని ఎరాడికేట్ చేసేదానికి, రూపుమాపేదానికి చచ్చిపోయిన తర్వాత గగ్గోలు పెట్టడం కాకుండా ముందు మనం ఏం జాగ్రత్త చర్యలు తీసుకున్నామంటే ఏమీ కూడా లేవనేది మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికి దాదాపు 2 రోజులు అయిపోయింది. ముందు నేరస్తులందరినీ కూడా తక్షణమే అరెస్టు చేయాలి. ఈ సమాజానికి డ్రగ్ రహిత సమాజంగా మార్చేదానికోసం నెల్లూరు జిల్లాలో మరి అందరూ కలిసి బంద్కి పిలిపించారు 2వ తేదీ. ఈ బంద్ను జయప్రదం చేయడం ద్వారానే ఇటువంటి అరాచక శక్తులకి ఒక వార్నింగ్ లాగా మనమందరం కూడా కలిసికట్టుగా రాజకీయాలకు అతీతంగా నెల్లూరు జిల్లాని ఈ డ్రగ్ రహిత సమాజంగా మార్చుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది పరిస్థితి. ప్రధానంగా హంతకులను వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలా. అదేవిధంగా ఈ ప్రజా సంఘ నేతలు, అదేవిధంగా వామపక్షాల పార్టీలు చెప్పకపోయినా ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పెంచలే చనిపోవడం, నిరుపేద కుటుంబం, అదేవిధంగా చిన్న చిన్న పిల్లలు, ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ప్రజలు చెప్తున్నట్టు, ప్రజా సంఘాలు చెప్తున్నారు. ప్రస్తుతం అట్లా మాట్లాడేది చెప్పండి. అసలు రేపు డిసెంబర్ 2కి ఎలాంటి బంద్కి పిలుపు ఇవ్వను? వాళ్ళ జరుగుతున్నటువంటి మాదక ద్రవ్యాలు లేదా వాళ్ళ మాఫియా, వాళ్ళ దుర్మార్గాలు, పోలీసుల వైఫల్యం, పాలకుల అండ వల్లనే జరుగుతూ ఉన్నాయి. ఇది పెంచలే దారుణంగా చంపబడిన దానికి అన్ని పార్టీలు, సిపిఐ కూడా ఖండిస్తూ ఉంది, దానికి నివాళులు అర్పిస్తూ ఉంది. అయితే ఈ మాదక ద్రవ్యాలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది, ఈ జిల్లాలో కూడా మిత్రులు చాలామంది చెప్పారు. కాలేజీ సెంటర్సే కదా మీకు కేంద్రాలు, లేదా స్లమ్ ఏరియాలో కేంద్రాలుగా చేసుకొని ఆ ప్రాంతాల్లో విచ్చలవిడిగా నడిపేటువంటి వ్యవహారాన్ని, ఈ దుర్మార్గమైనటువంటి వ్యసనాలకి బులోలు కాకుండా దానికి వ్యతిరేకంగా ప్రజలకు తెలియజెప్పడం, ఆ రకంగా ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఈ మాదక ద్రవ్యాలు వల్ల వాళ్ళ పిల్లలు, వాళ్ళ విద్యార్థులు, యువకులు కానీ, ఇంజనీర్లు కానీ, లేదా యువకులుగా ఉండే వాళ్ళు అందరూ కూడా ఈ బానిసగా మారిపోయేటువంటి వ్యసనాలకు లోనవుతూ ఉన్నారు. దీన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలా. వామపక్ష పార్టీలుగా మేము బాధ్యతగా దీన్ని ప్రజలకు మరింత తెలియజేయడానికి, వాళ్ళ నిరసన తెలియజేయడానికి మా సాయశక్తిలో ప్రయత్నం చేస్తామని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ప్రజానీకానికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మొదలు గారు, ఒకటి అంటే గంజాయి ఇప్పుడు మీనాక్షి ఎవరో లేడీ ఒక ఆమె, అలాంటి కామాక్షి, అలాంటి వాళ్ళ దగ్గర నుంచి కొంతమంది అంటే ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, స్టూడెంట్స్ తీసుకొని చాక్లెట్ రూపంలో, అదేవిధంగా సిగరెట్లలో నింపి ఇది మనకు కనిపించకపోవచ్చు లక్షల రూపాయల వ్యాపారం జరుగుతుందంటారు. దీన్ని నిర్మూలించాల్సిన బాధ్యత తీసుకోవాలంటారు? దీన్ని నిర్మూలించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకోవాలి. ప్రభుత్వం పోలీసు వ్యవస్థని, అట్లాగే ఇతర సామాజిక సేవా దృక్పథంతో అన్ని సంఘాలను కూడా కలుపుకొని అందరి సహకారం గుర్తించుకొని చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ప్రభుత్వం ఆ పని నిర్వర్తించకపోగా పరోక్షంగా ఇది యొక్క ప్రబలంగా పెరిగే విధంగా చేయడానికి ప్రభుత్వం విధానాలు కారణమవుతున్నాయి. తక్షణమే ప్రభుత్వం యొక్క విధానాలు మారాలి. ఈ విషయాల్లో స్పష్టంగా ఒక సామాజిక స్పృహతోటి పనిచేసి సమాజం బాగుపడాలా, అన్ని కుటుంబాలు కూడా బాగుండాలి, యువత చెడిపోకూడదు అనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం వివరించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం. అందుకని ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క ప్రజాసంఘం, అన్ని రాజకీయ పక్షాలు కూడా ఈ 2వ తేదీ జరిగేటువంటి బంద్ని జయప్రదం చేసి డ్రగ్ మాఫియా యొక్క ఆగడాలకి అడ్డుకట్టే వేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టుగా ఒత్తిడి తెచ్చేదానికి ఈ బంద్లో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
మీరు చెప్పండి, అంటే ప్రధానంగా ఈ కేసుల్లో కూడా కొంతమంది రాజకీయ సంబంధం ఉంది, వాళ్ళ పేర్లు కూడా తొలగించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని చెప్తారు. దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ఇది మొత్తం మీద ఈ విషయం జిల్లాలో రాష్ట్రంలో మొత్తం విస్తృతంగా ప్రజల్లోకి పోయింది. కాబట్టి ఏ రాజకీయ నాయకులైనా కానీ ముద్దాయిలకు అండగా నిలబడే పరిస్థితి ఇప్పుడు లేదు. ఆ విధంగా అయితే వాళ్ళు ప్రజల్లో నుంచి వాళ్ళకు ఒక భవిష్యత్తు, ఆ రాజకీయ నాయకులు వీళ్ళకి అండగా నిలబడిన రాజకీయ నాయకులకి పూర్తిగా భవిష్యత్తు ఉండదు. ఈ జిల్లాలో మొదటి నుంచి సారాయికి వ్యతిరేకంగా, బ్రాంతికి వ్యతిరేకంగా ప్రజలు ఎంతో చైతన్యంతో ఉద్యమించారు. కాబట్టి ఈ గంజాయికి వ్యతిరేకంగా కూడా ప్రజలు ఉద్యమిస్తారు. దీన్ని అరికట్టేదానికి పోలీసులు కృషి చేయాలి. పోలీసులకి కొన్ని ఏరియాల్లో ప్రజలు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి చెప్పినా కానీ మొక్కుబడి కార్యక్రమాలు తప్పితే దీని మూలాలని, దీని యొక్క వ్యాపారాన్ని అరికట్టేదానికి వాళ్ళు గట్టిగా కృషి చేయటం లేదు. ఇంకనైనా ఆ విధంగా వాళ్ళు కృషి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, అంటే కార్మిక సంఘాలు కూడా దీన్ని పాల్గొనాలని మీరు ఏమైనా పిలుపు ఇవ్వబోతున్నారా? రేపు డిసెంబర్ 2వ తేదీ జరిగేటువంటి సమ్మెలో కార్మికులు కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ డ్రగ్స్ రహిత జిల్లాగా నెల్లూరు జిల్లాను మార్చుకోవడానికి అందరూ కృషి చేయాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణలో గంజాయి పట్టుబడితే దాని మూలాలు ఆంధ్రాలో వస్తున్నాయి. అది నేరుగా తెలిసిన విషయమే, పేపర్లో వచ్చినటువంటి విషయం. ఆంధ్ర ఈరోజు స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, మాటలు చెప్తున్నారు తప్పితే ఆంధ్రప్రదేశ్గా దీన్ని మారుస్తూ ఉన్నారు. దీని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ జిల్లాలో నిఘా వ్యవస్థ పూర్తిగా కూడా విఫలమైంది. కామాక్షి అనే ఆమె మీద గతంలో 4 కేసులు ఉన్నాయి. ఆమె బయటకు వచ్చింది, ఆమె ఏం చేస్తుంది ఏంది ఇటువంటి వాటి మీద నిఘా పెట్టాల్సినటువంటి పరిస్థితి పోలీసుల మీద ఉంది. కానీ నిఘా వ్యవస్థ కూడా గమ్ముగుందంటే దీని వెనక రాజకీయ పలుకుబడి ఉంది. రాత్రులు పురుగులు తినేటువంటి బల్లి పటాల వెనకాల దాక్కున్నట్టు వీళ్ళు డ్రగ్స్ అంతా అమ్ముకొని పోయి రాజకీయ నాయకులు వెనకాల చేరుతూ ఉన్నారు. వాళ్ళ ప్రోద్బలంతోనే, వాళ్ళ సహకారంతోనే ఈ జిల్లాలో డ్రగ్స్ అనేది రెచ్చిపోతూ ఉంది. దీని మీద అధికారులు, అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా కఠిన చర్యలు తీసుకొని కోరుతా ఉన్నారు. రేపు డిసెంబర్ 2వ తేదీ జరిగేటువంటి బంద్కి CIT సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తూ ప్రత్యక్షంగా మేము పాల్గొంటూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రధానంగా నెల్లూరు జిల్లాలో గంజాయి గప్పుమంటుంది. దీన్ని నిర్మూలించేందుకు వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు డిసెంబర్ 2వ తేదీన బంద్కు పిలుపు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు మొత్తం దీన్ని మద్దతు ఇచ్చి ఈ బంద్ను విజయవంతం చేయాలంటూ కూడా వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు అయితే కోరుతున్నాయి. వీడియో ప్రదీప్తో గ్యాజా టీవీ నెల్లూరు నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.